తిరుపతి రూరల్ చిగురువాడ గ్రామం శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో నాగదేవత పుణ్య దంపతుల మహా కుంభాభిషేకానికి పరిసర ప్రాంత ప్రజలు విచ్చేసి జయప్రదం చేయాలని గ్రామ ప్రజలు కోరారు. చిగురువాడ గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి అష్టోత్తర శత కలశాభిషేకం, శ్రీ వినాయక స్వామి వారికి అలాగే నాగదేవతల మహా కుంభాభిషేక కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా గ్రామ పెద్దలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు చిగురువాడ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని హోమాది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వేణుస్వామి మాట్లాడుతూ ఎంతో మహిమగల విశిష్టత గల శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి శత కలశాభిషేకానికి అలాగే ఆదివారం జరగబోయే నాగదేవత పుణ్య దంపతుల మహా కుంభాభిషేక కార్యక్రమానికి భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. చిగురువాడ గ్రామంలో వెలిసి ఉన్న చిగురువాడ గ్రామదేవత అయిన శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి ఈ యొక్క ఆలయంలో ఈ సంవత్సరం విశేషముగా అమ్మవారికి పూజలు చేయదలిచాము. అందుకోసం అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు అమ్మవారి యొక్క అనుజ్ఞతో ప్రారంభమై అమ్మవారికి అష్టోత్తర శత కలశాభిషేకము ఇప్పుడు విఘ్నంగా జరిగినందుకు వినాయకుడికి షోడశ మహాగణపతి హోమము, నవగ్రహ హోమము, లక్ష్మీ హోమము జరుగుతున్నది. అలాగే ఈరోజు సాయంత్రం అష్టోత్తర శత కలశాభిషేకం అనగా 108 కలశాలు పెట్టి అమ్మవారికి మొదటి యాగశాల పూజ జరుగుతుంది. తర్వాత అనంతరం రేపు ఉదయం అనగా ఆదివారం ఉదయం 7:30 పుణ్యదంపతులకు మరియు పక్కనే వెలిసి ఉన్న నాగదేవతలకు మహాకుంభాభిషేకం జరుగుతుంది. తదుపరి అనంతరం 10:30 అమ్మవారికి శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి ఈ యొక్క 108 కలశాలతో మహాభిషేకం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముగిసిన తర్వాత మహాభిషేకము, అలంకరణ, దీపారాధన మహోత్సవం జరుగుతుంది.